రాజమండ్రిలో ఈ రోజు అయితే సెట్టుబల్జీ బీసీల ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం అయితే నిర్వహించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు కూడా ముఖ్య అతిథి కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏం నిర్వహించడం జరిగింది? రాజమండ్రి పట్టణంలోకి చెందినటువంటి పీత రామకృష్ణ అనే ఒక సెట్టుబల్జీ కులస్తుడు అతన్ని పీడీ యాక్ట్ మీద అరెస్ట్ చేశారు. ఎవరి మీద పీడీ యాక్ట్ పెట్టాలి? వాట్ ఈజ్ ది డెఫినిషన్ ఆఫ్ పీడీ యాక్ట్ చూస్తే నిరంతరం అక్రమ చర్యలు చేస్తున్న వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడుతూ ఉంటారు సహజంగా. లేదా ల్యాండ్ గ్రాబర్స్ మీద పీడీ యాక్ట్ పెడతారు. ఏంటిది? ఏమన్నా క్రానిక్ అఫెండరా? పీడీ యాక్ట్ పెట్టడానికి 2 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇదివరకు ఏవో చిన్న చిన్న కేసులు ఉన్నాయి, అన్ని 324లో 323లో అన్ని కొట్టేశారు. ఈ 2లో ఒకటి 324. ఎందుకంత దానికి పీడీ యాక్ట్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? కేవలం ఏదో ఎమ్మెల్యే గారు ఒక విసిరాడు నామని మాజీ ఎంపీ భరత్ని రాజమండ్రిలో తిరగనివ్వమని వాళ్ళ వార్డుకి తీసుకెళ్ళి, ఇదిగో మా వార్డుకి తీసుకొచ్చాం, ఏం చేస్తారో చేయండి అని అడిగాడు. తప్ప అది ఏమన్నా? ఎవరైనా మాట్లాడతారు. అది స్పందనకి ప్రతిస్పందన మానవ నైజం. అది ఏం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడలేదే, దానికి పీడీ యాక్ట్లు పెడతారా? సరే, ఎన్ని పీడీ యాక్ట్లు పెడతారో చూస్తాం. త్వరలో రాజమండ్రిలో సమావేశం పెట్టి మీకు ఏ భాష మాట్లాడాలని మీరు పీడీ యాక్ట్లు ఆ కేసులో రాశారో అదే భాష మాట్లాడుతాం, ఎంతమంది చేస్తారో చేయండి. అది మీకు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. తక్షణం ఉపసంహరించండి. అలా లేకపోతే మాకు అంతకంటే దారుణంగా మాట్లాడతారు ఆ రోజు మా వాళ్ళందరూ. ఎంతమంది మనకు చేస్తారో చూస్తాం. మొన్న వైసీపీ కుల రాజకీయాలు చేస్తుంది. మొన్న కాపు నేతలు సమావేశం నిర్వహించారు. ఈ రోజు బీసీలు నిర్వహిస్తున్నారు. ఈ వైసీపీ అంతా కూడా కుల రాజకీయాలు చేస్తుందని కూడా కూటమి నాయకులు చెప్తున్నారు. కూటమిలో కులాల గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరండి? ఒకరి పేరు చెప్పండి. ఒక్కరి పేరు చెప్పండి చాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కుల రాజకీయాలు చేసేవాళ్ళు వాళ్ళే. అందుచేత అవన్నీ మామూలే. కానీ ఎంతమంది బీసీలను అరెస్ట్ చేస్తారో, లేదా ఇంకా పచ్చిగా కులం మీద మాట్లాడుతుంది, ఎంతమంది సెట్టుబడి గౌడ కులస్తులను అరెస్ట్ చేస్తారో ఆ రోజు చూసుకుంటాం. అంతకంటే మీరు ఏ భాష మాట్లాడారని చెప్తున్నారో ఆ భాష మాట్లాడతారు ఆ రోజు. అప్పుడు విందిరిగాని మొన్న సాయికృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందింది కాబట్టి అతను కాపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రోజు మరొక రౌడీ సీటర్ కోసం పెట్టారని కూడా కూటమి నాయకులు సెట్టుబల్జీ అదే చెప్పమంటే ఎంతమందిని అవతల పీడీ యాక్ట్లు పెట్టాలో చెప్తాం. ఇప్పుడు రేపు వచ్చి మీటింగ్లో చెప్తాం ఎంతమంది పీడీ యాక్ట్లు పెట్టాలో. అందరి మీద పెట్టమనండి, తప్పేమీ లేదు. పీడీ యాక్ట్లు చూసి ఏమన్నా బెదిరిపోతారనుకున్నారా, జడిసిపోతారనుకున్నారా? ఏమి బెదరం జడం ఏం చేస్తారో చేసుకోమని ఆ రోజు మాట్లాడతారో. ఎన్ని పీడీ యాక్ట్లు పెడతారో పెట్టుకోమనండి, ఎంతమంది పెడతారో. రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా సరిపోదు. కూటమి పాలన 2 ఏళ్ల పాలన మరి ఎలా ఉందనుకుంటున్నారు? పక్కన వాళ్ళు 2 ఏళ్ళ నమ్మకమే మా ముందుకు వెళ్తున్నారు. దగా మోసం తప్ప అంతకంటే ఏమీ లేదు. ఏమేమి ఇస్తామని మోసం చేశారండి దగా మోసం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి దీనికి విశ్లేషణ చెప్తాను మీకు. 1952వ సంవత్సరం నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి మన దేశంలో. ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 70% అమలు చేసిన పార్టీ ఒక్కటి కూడా లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏ ఒక్క పార్టీ కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు చేయలేదు. 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్కమ్ పూర్తిగా కొలాప్స్ అయినప్పటికీ ఆయన ఏమీ వెనకాడలేదు. ఇచ్చిన ప్రతి మాట అమలు చేశారు. 100% అమలు చేశారు. అలాంటి పార్టీ ఒక్కడ ఎక్కడుందో చూపించమనండి. మరలా రేపు మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి ఇచ్చామో అదే అమలు చేస్తాం. ఇంకా మీకు తెలియదు ఒకటి చెప్తాను. మనకి చాలా డబ్బు ఇబ్బందిగా ఉంది కాబట్టి కోవిడ్లో 1 సంవత్సరం పాటు మనం ఇవన్నీ కూడా స్కిప్ చేద్దామని చెప్పాము మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కలిసి. ఆయన ఏమన్నాడంటే, రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ఎప్పటికే గౌరవం సన్నగిల్లిపోయింది. ఇచ్చిన మాట అమలు చేయట్లేదు, మనం చేయొద్దు.
ఖచ్చితంగా అమలు చేద్దాం. తర్వాత ఏదో ఒకటి అవుద్ది, ఫేస్ చేద్దాం, ఏమవుతుంది అమలు చేసి తీరుగా ఉన్నది చేసాం. అది 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 ఇద్దరికన్నా తేడా. సార్ ఇది పరిస్థితి ప్రస్తుతం ఏదైతే రాజమండ్రిలో అలాగే పీత రామకృష్ణ అనే వైసీపీ నాయకుడిని అయితే అక్రమంగా పీడీ యాక్ట్లు పెట్టి అరెస్ట్ చేశారంటూ కూడా ఈ రోజైతే బీసీ అలాగే చిట్టుబల్జీ సామాజిక వర్గాన్ని అయితే భారీ ఎత్తున రాజమండ్రి మాజీ ఎంపీ మార్గన్ భరత్ ఆధ్వర్యంలో ఈ రోజు అయితే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అన్యాయంగా ఇటువంటి కేసులు పెట్టి హింసిస్తున్నారు. అలాగే ప్రధానంగా ఇటువంటి కేసులు మొత్తం చిట్టుబల్జీ సామాజిక వర్గంపై అనేక విధాలుగా కూడా హింసించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా కూటమి పాలనలో ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి పనులు కూడా చేయడం లేదు. అలాగే ఈ విధంగా కక్షపూరితంగానే కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ అలాగే ఇటువంటివి పునరావృతం కాకుండా వాళ్ళ కుటుంబానికి అండగా ఉండేందుకు ఈరోజు చెట్టుబల్జీ సామాజిక వర్గానికి ఏ విధంగా అన్యాయం జరిగినా సరే మేమంతా కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లేందుకు ఈ రోజు సమావేశం నిర్వహించడం జరిగిందంటూ కూడా రాజ్యసభ సభ్యులు పిల్లి బోస్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. ఇప్పుడు అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి నుంచి.